ఎప్పుడు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళని పోగొట్టుకున్నవాడు అన్ని దరిద్రాల్లోకి ముఖ్యమైన దరిద్రం అది. ఇష్టపడే వాళ్ళు లేకపోవడం లైఫ్‌లో, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు కాదు, నిన్ను ఇష్టపడే వాళ్ళు లైఫ్‌లో పోగొట్టుకుంటే దరిద్రంలో ఒక భాగం అది. సో లైఫ్‌లో చాలా కోల్పోతారు. దెర్ ఇస్ అ కార్మిక దోషం దాంతో ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని జీవితంలో ఎవరినైనా బాధ పెట్టచ్చు, కానీ నిన్ను ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈ మధ్య సినిమాల్లో కొట్టచ్చు, లేకపోతే తిట్టచ్చు, నీ అనుకున్న వాడిని ఏదైనా అనొచ్చు, తప్పు మాట. ఫ్రెండ్స్ మధ్యలో సారీ థ్యాంక్స్ ఏంట్రా అంటారు, చాలా తప్పు మాట. నిజంగా వాడు ఎంత క్లోజ్ అయితే వాడి ఫీలింగ్ నువ్వు అర్థం చేసుకుని ఒకవేళ హర్ట్ చేస్తే సారీ చెప్తావు, థ్యాంక్స్ చెప్తావు. నీ అనుకునే వాళ్ళ దగ్గర క్లోజ్నెస్ ఉంటుంది. వాళ్ళకు కూడా సారీ థ్యాంక్స్ చెప్పకపోతే బయట వాడికి సారీ థ్యాంక్స్ చెప్పాలా? అవసరం లేదు. ఫ్రెండ్స్ అంటే దగ్గర అవుతున్న కొద్దీ ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అరే నేను వాడిని హర్ట్ చేయకూడదు, ఇది నాకు ప్రెషియస్ అని తెలిసిన రోజున డెఫినెట్లీ వాళ్ళు మనకు